హాయ్ అందరికీ. పుట్టింటికి వెళ్ళి వారం రోజులైనా ఇంకా భర్త, ఇల్లు గుర్తుకురాని భార్య ప్రియం మీద కోపం ఒకవైపు, మరోవైపు అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన అలసటతో బ్యాగ్ సోఫాలో పాడేసి తల పగిలిపోతున్నట్టు ఉండడంతో వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకుంటున్నాడు మాధవ్. స్టవ్ మీద టీ మరుగుతున్నట్టుగా తను కూడా ప్రియం మీద కోపంతో వేడెక్కిపోతున్నాడు. లేదంటే చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళి అప్పుడే వారం రోజులయ్యింది. ఇక్కడ భర్త అన్నవాడు ఒకడు ఉన్నాడని బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు అని తనలో తనే ప్రియను తిట్టుకుంటూ టీ కప్పుతో హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని టీ తాగుతూ సెల్ ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో మామగారి దగ్గర నుంచి ఫోన్. కూతురు ఇంటికొచ్చి వారం రోజులైతే అల్లుడు ఇప్పుడు గుర్తుకొచ్చాడా ఈయనకి? ఇప్పుడు ఈయనెందుకు ఫోన్ చేస్తున్నట్టు? అసలు ఈ రాక్షసి వాళ్లతో ఏం చెప్పుంటుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు మాధవ్. హలో అల్లుడు గారు, ఎలా ఉన్నారు అంటూ అటువైపు నుండి మామగారి మాట హుషారుగానే రావడంతో అమ్మయ్య అనుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మాధవ్. చెప్పండి మామయ్య, నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు అడిగాడు మాధవ్. మేం బాగున్నాం, కానీ రేపొకసారి నువ్వు ఇంటికి రావయ్యా, నీతో మాట్లాడే పనుంది అన్న మామగారి మాటకి విషయం ఏంటి మామయ్య? రేపటి వరకు ఎందుకు? ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి మామయ్య అన్నాడు. ఫోన్లో చెప్పే విషయం అయితే నేనే చెప్తానుగా బాబు, రేపొకసారి ఇంటికి రా, మాట్లాడుకుందాం అంటూ ఫోన్ పెట్టేశాడు ఆయన. మాట్లాడాలి రమ్మని చెప్పి ఆయన ఫోన్ పెట్టేసిన దగ్గర నుంచి అసలు అక్కడ ప్రియ ఏం చెప్పిందో, ఏ విషయం గురించి మాట్లాడడానికి మామగారు రమ్మంటున్నారో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు మాధవ్. ప్రియా మాధవ్లు ఇద్దరికీ పెళ్ళై ముచ్చటగా 3 సంవత్సరాలు గడిచింది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెళ్ళైన 6 నెలలు అత్తగారి దగ్గర ఉన్న కొత్త దంపతులు ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగాలకు వీలుగా ఉంటుందని ఆఫీస్కు దగ్గరలో విడిగా ఫ్లాట్ తీసుకుని దానిలోకి షిఫ్ట్ అయ్యారు. అవ్వడానికి పెళ్ళైన అమ్మాయి అయినా ప్రియది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం. వీకెండ్ వస్తే చాలు పుట్టింటికి పరిగెత్తేస్తుంది. ప్రతిసారి సండే మార్నింగ్ వెళ్ళి అట్నుంచటే మండే ఆఫీస్కు వెళ్ళి మండే ఈవినింగ్కి ఇంటికొచ్చే ప్రియ ఆ రోజు శనివారం సాయంత్రమే కనీసం మాధవ్తో చెప్పనైనా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే తల్లి దగ్గరికి వచ్చాడు మాధవ్. గుమ్మంలో కొడుకు కారు ఆగగానే ఆ శబ్దానికి ఆనందంగా వాకిట్లోకి వెళ్ళింది సావిత్రి. రారా నాన్న రా అంటూ కొడుకుని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెడుతూ తను కూడా కూర్చుంటూ ప్రియ రాలేదా అని అడిగింది ఏమీ తెలియనట్టుగా. తను అసలు ఇంట్లో ఉంటేనే కదమ్మా రావడానికి, కనీసం నాకు కూడా చెప్పకుండా నిన్నే పుట్టింటికి వెళ్ళిపోయింది అంటూ చిరాగ్గా అన్నాడు మాధవ్. సర్లే గాని ఉండు అంటూ వంటగదిలో నుంచి గారెలు చికెన్ కర్రీ తీసుకొచ్చి ఎప్పుడు తిన్నావో ఏం తిన్నావో గాని ముందు ఇది తిను అంటూ నీకిష్టమని చేశాను అని తన చేతులతో కొడుక్కి తినిపించింది సావిత్రమ్మ. తల్లి నోట్లో పెట్టిన గారెని నములుతో అబ్బా ఎంత బాగున్నాయమ్మా, నీ చేత్తో చేసిన గారెలు తిని చాలా రోజులైంది. అవును, కానీ నేను వస్తానని నీకు ముందుగా ఫోన్ చేసి చెప్పలేదుగా, ఇవేలా చేశావు అన్నాడు ఆశ్చర్యంగా మాధవ్. నువ్వు చెప్పకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసురా, అందుకే నీకోసమే చేశాను అంది చిరునవ్వుతో సావిత్రి. నేను వస్తున్నట్లు నేను చెప్పకుండా నీకెలా తెలిసిందమ్మా అన్న కొడుకు ప్రశ్నకు నిన్న ప్రియ నా దగ్గరకు వచ్చిందిరా. ఏంటి, ప్రియ నీ దగ్గరకు వచ్చిందా? అయితే అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని అమాయకురాల్లాగా ప్రియ రాలేదా నన్ను అడుగుతున్నావా? ఎందుకమ్మా? ఎంతైనా నువ్వు తనకేగా సపోర్ట్ చేస్తావు, అందుకే నీ దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకున్నట్టుంది అన్న కొడుకు మాటలకు నవ్వుకుంటూ నిన్న ప్రియ వచ్చిన సంగతిని గుర్తు చేసుకుంది సావిత్రి. నిన్న సాయంత్రం సావిత్రి హాల్లో కూర్చునుండగా అప్పటికప్పుడు అత్తయ్య అత్తయ్య అంటూ అరుచుకుంటూ వచ్చింది ప్రియ. వస్తూనే అత్తయ్య, నేనింకా మీ అబ్బాయిని భరించలేను, ఇంతకాలం తనలో మార్పు వస్తుందని ఎదురుచూశాను, కానీ అది జరగదని అర్థమైపోయింది. ఇంకా అలాంటి అచ్చట ముచ్చట ఓ సరదా షికారు తెలియని వాడిని భరించడం నా వల్ల కాదు అంటూ మీరే చెప్పండి అత్తయ్య, మీరైతే న్యాయం ఎవరి వైపు ఉంటే వారి వైపే మాట్లాడతారని మీతో విషయం చెప్దామని వచ్చాను అన్న కోడలి మాటలకు చూడమ్మా ప్రియ, అస్తమాను వాడు నిన్ను అర్థం చేసుకోవడమే కాదు, అప్పుడప్పుడు నువ్వు కూడా వాడిని అర్థం చేసుకోవాలి. మీ పెళ్ళై ఇప్పటికే 3 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా నువ్వు చిన్నపిల్లవు కాదు. ఎంత ఉద్యోగం చేస్తే మట్టుకు భర్తను సంసారాన్ని పట్టించుకోకుండా అస్తమాను పార్టీలని పబ్బులని సినిమాలని షికాలని తిరగడం అంత మంచి పని కాదమ్మా, కాస్త నీ పద్ధతి కూడా మార్చుకో అని సావిత్రి చెప్పేసరికి ఆ అత్తగారి వైపు కోపంగా చూసి మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది ప్రియ. అంతకు ముందు రోజు కోడలికి తనకి మధ్య జరిగిన ఆ సంభాషణ
కొడుకుతో ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచనలో ఉన్న సావిత్రి కొడుకు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నీకు తెలుసుగా తన సంగతి, నువ్వే చెప్పు అన్న మాధవ్తో. నాన్న, ఆడపిల్ల అంతవరకు తన పుట్టింట్లో ఎంతో గారంగా పెరిగి తాళి కట్టిన భర్తను, అతని కుటుంబాన్ని నమ్మి అత్తారింట్లో అడుగుపెడుతుంది. అలాంటి అమ్మాయి మనసును బాధ పెట్టకూడదురా, నువ్వే కాస్త సర్దుకుపో అన్న తల్లి మాటలకు మొదలు పెట్టావా అమ్మా ఈ సుప్రభాతం? అక్కడేమో దాంతో వేగలేకపోతున్నాను, ఇక్కడికి వస్తే నువ్వు కూడా తననే వెనకేసుకొస్తున్నావు. ప్రతిసారి దానివైపే మాట్లాడతావు కానీ ఒక్కసారి కూడా తల్లిగా నన్ను సమర్థించువా అమ్మా అన్న కొడుకు మాటలకు, చూడు నాన్న, తప్పు అమ్మాయిదే అయినా నేను నీ వైపు మాట్లాడితే తల్లి కొడుకు ఒకటైపోయి తనను వేరు చేశామని బాధపడుతుందిరా తను. నాకున్నది నువ్వు ఒక్కడవే. ప్రియలోనే నేను నా కూతుర్ని చూసుకుంటున్నాను. ప్రియది ఇంకా చిన్నపిల్లని మనస్తత్వం రా, నెమ్మదిగా తనే తెలుసుకుంటుందిలే. ఏంటమ్మా నువ్వు మరీ అంత అతి మంచితనం పనికిరాదు. మా పెళ్ళై 3 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా నీ కోడళ్ళు పట్టుకు చిన్నపిల్ల అంటున్నావా? అసలు సెలవు వస్తే చాలమ్మా, పార్టీలని పబ్బులని ఫ్రెండ్స్ అని తిరుగుతూనే ఉంటుంది. నాకేమో తన ఫ్రెండ్స్, ఆ పార్టీలు, వాళ్ళ ఎక్స్ట్రాలు, ఆ హంగులు, ఆర్భాటాలు చూస్తేనే అసహ్యం వేస్తుంది. అక్కడికి ఇష్టం లేకపోయినా తన కోసం కొన్ని పార్టీలకు వెళ్ళాను, కానీ ఆ వాతావరణం అసలు ఎందుకో నాకు నచ్చదమ్మా. నాకేమో టైం దొరికితే ఏదైనా పుస్తకం చదువుకుందామా, లేదంటే ప్రశాంతంగా ఏదైనా గుడికి వెళ్ళి దైవ సన్నిధిలో కాలం గడుపుదామా అనిపిస్తుంది. అక్కడికి తన వైపు బంధువుల పెళ్ళిళ్లకు, ఫంక్షన్లకు పిలిచినప్పుడు తనతో పాటు నేను కూడా వెళ్ళొస్తానమ్మా. నేను వెళ్ళకపోయినా సరే తను ఎక్కడికి వెళ్ళినా నేను అడ్డు చెప్పను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ లైఫ్ని ఎంజాయ్ చేయి అంటాను అంటూ తన గోడను వెళ్ళబోసుకుంటున్న కొడుకు మాటల్లో నిజాన్ని గ్రహించి తనకు తెలియకుండానే తలాడించింది సావిత్రి. అమ్మా, కనీసం వారం వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నప్పుడు కూడా నాతో మాట మాత్రమైనా చెప్పదమ్మా. మేము వేరు కాపురం వెళ్తున్నప్పుడు నిన్ను రమ్మని నేను ఎంత బ్రతిమలాడినా నువ్వు ఎందుకు రానని అన్నావో నాకు తర్వాత అర్థమయ్యింది. ప్రియకు కాస్త రుచిగా వంట చేసుకుందాం, ఇంటిని చక్కబెట్టుకుందాం అని ఏ మాత్రం ఉండదమ్మా. ఎంతసేపు ఏ పూట కాపూట బయట నుంచి పొట్లాలు తెచ్చుకు తినడం, ఊరి మీద పడి గంగిరెద్దులాగా తిరగడం నా వల్ల కాదమ్మా తనను భరించడం అంటున్న కొడుకు మాటలకు నిట్టూరుస్తూ, నిజమే, పెళ్ళైన కొత్తలో వాళ్ళు తనతో పాటు ఉన్నప్పుడు కోడలు ఏ రోజైనా వంటగదిలోకి వచ్చి అత్తయ్య కూరగాయలు తరగమంటారా, అత్తయ్య ఏదైనా సాయం చేయమంటారా, అత్తయ్య ఈ పని నేను చేస్తాను అని అంటుందేమోనని సావిత్రి ఎంతగానో ఎదురుచూసింది. కానీ తన కోరిక నెరవేరనే లేదు. బహుశా తనకి పుట్టింట్లో ఈ పనులేవి చేసిన అలవాటు లేదేమో అని సావిత్రి అన్నింటికీ సరిపెట్టుకునేది. అందుకే వాళ్ళు ఇల్లు మారుతున్నప్పుడు తను కూడా వాళ్ళతో పాటు వెళితే ప్రియకు ఎప్పటికీ బాధ్యతలు తెలియవని, ఒంటరిగా ఉంటే ఒక రోజుకి కాకపోతే మరొక రోజుకైనా బాధ్యతలు తెలిసి వస్తాయనే ఉద్దేశంతో తను వాళ్ళతో వెళ్ళలేదు అని తనలో తనే అనుకుంటూ, భలే సంసారం రా మీది, బయటకు వెళ్తూ భర్తతో కనీసం చెప్పని భార్య బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలుసుకోలేని భర్త. పెద్దవాళ్ళం, మేము ఎంత చెప్పినా మీలో మార్పు రాదురా. మీలో మార్పు రావాలంటే మీ మధ్య పిల్లలు అనే బంధం రావాల్సిందే. మీరు అమ్మా నాన్నలు అయినప్పుడే కుటుంబం పట్ల మీ ఇద్దరికీ సరైన బాధ్యత దానంతట అదే వస్తుంది. అసలు ఈ సమాజంలో సగానికి పైగా కుటుంబాలు విడిపోకుండా ఉండడానికి పిల్లలే కారణం అంది సావిత్రి. అలా ఆ రోజు జరిగిందంతా తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు మాధవ్. ఉదయాన్నే లేచి రెడీ అయ్యి అత్తారింటికి బయలుదేరాడు. తను వెళ్ళేసరికి మామగారు హాల్లోనే కూర్చున్నారు. మాధవ్ని చూడగానే ఆయన మొహం ఆనందంతో వెలిగిపోయింది. రా బాబు, కూర్చో అన్నారు నవ్వుతూ. మాధవ్ రాకను గమనించిన అత్తగారు వేడివేడి కాఫీ కప్పుతో వచ్చి పలకరించి వెళ్ళింది. ఏంటి మావయ్య, ఏదో మాట్లాడాలని రమ్మన్నారు అన్నాడు మాధవ్. నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలని రమ్మన్నాను బాబు అన్నాడాయన. గుడ్ న్యూసా? ఏంటి మామయ్య అది? నువ్వు తండ్రివి కాబోతున్నావు బాబు అన్నాడు నవ్వుతూ. ఆ మాట విన్న మాధవ్ సంతోషంగా, అవునా, నిజంగానా మావయ్య? ఈ విషయం ప్రియ నాకు చెప్పనే లేదు. దాని మొహం, దానికి తెలిస్తేనేగా నీకు చెప్పడానికి. ప్రియకి వికారంగా ఉండి వాంతులవుతుంటే మీ అత్తయ్య నిన్న సాయంత్రమే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. డాక్టర్ టెస్ట్ చేసి చెప్పారు బాబు, ఇక మీదటైనా మీ పిల్ల చేష్టలు, అర్థం లేని గొడవలు పక్కన పెట్టి ఇద్దరూ కాస్త బాధ్యతగా ఉండండి అంటూ ప్రియ లోపల రూమ్లో ఉంది అన్నారాయన. తను తండ్రి కాబోతున్నాను అన్న విషయం తెలియగానే ఆనందంగా ప్రియ దగ్గరికి వెళ్ళాడు మాధవ్. తన కోసం వచ్చిన మాధవ్ని చూసి ఆనందంతో హత్తుకుంది ప్రియ. ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు.
కారులో చాలా సేపటి ప్రయాణం తర్వాత నేనేవి నీకోసం రావడం లేదు, మనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ప్రేమ మిస్ అవ్వకూడదు అని వస్తున్నాను అంది ప్రియ. నేను కూడా నీకోసం తీసుకువెళ్ళడం లేదు, నా పాప కోసం తీసుకువెళ్తున్నాను అన్నాడు లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుని మాధవ్. ఒక నిమిషానికి వారిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని వారి మధ్య జరిగిన గిల్లి కజ్జాలు గుర్తుకొచ్చి పడిపడి నవ్వుకున్నారు. మేడం గారు, ఇకనైనా పార్టీలు, పబ్బులు, బయట ఫుడ్లు మానేసి బేబీ మీద కాస్త శ్రద్ధ పెడితే బాగుంటుంది అన్న మాధవ్ మాటలకు, పార్టీలకు కాదు కదా, ఇక మీదట ఆఫీసుకు కూడా వెళ్ళను అన్న ప్రియ మాటలకు కాళ్ళు విరగ్గొడతాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పటి నుంచి తినేసి పడుకుంటే నీలాగే నా బేబీ కూడా బద్ధకస్తురాల్లా తయారవుతుంది. అందుకని నీకు ఇబ్బంది కలగనంత వరకు జాబ్కు వెళ్ళి తర్వాత మానేయి అన్నాడు. అనుకున్నట్లుగానే ప్రియ బయట ఫుడ్ మానేసి ఇంట్లోనే ఫ్రెష్గా ఆకుకూరలు, కాయగూరలతో వంట చేయడం మొదలుపెట్టింది. మాధవ్ కూడా ప్రతి పనిలో ప్రియకు సహాయంగా ఉంటున్నాడు. అలా 8 నెలలు వచ్చే వరకు ప్రియ జాబ్ చేస్తూ జాగ్రత్తగా ఉంది. తాను తల్లిని కాబోతున్నాను అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి తన పాత అలవాట్లన్నీ తన నుంచి పూర్తిగా తనకే తెలియకుండా దూరమయ్యాయి. ప్రియ పన్నంటి బాబుకు జన్మనిచ్చింది. మాధవ్కు, ప్రియకు కూడా బాబుతో పాటు ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరిగింది. ప్రియ పుట్టింటి నుంచి బాబుని ఎత్తుకు వచ్చిన తర్వాత సావిత్రమ్మ కూడా కొడుకు దగ్గరకు వచ్చేసి మనవన్ని చూసుకోవడంలో కోడలికి సహాయంగా ఉండేది. ప్రియ బాబుని చూసుకుంటూ ఇంటి పనుల్లో అత్తగారికి సహాయంగా ఉండేది. అలా బాబు రాకతో ప్రియా మాధవుల జీవితం ఒక మలుపు తిరిగి దారిన పడింది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.